హాయ్ బడీస్, వెల్కమ్ టు చీవియాస్ వరల్డ్. అండ్ అందరికీ హ్యాపీ భోగి అండి. సో ఇప్పుడైతే ఫస్ట్ వీడియో అయితే పార్ట్ 1 ట్రావెలింగ్ వ్లాగ్ వచ్చింది కదా. సో ఇది సెకండ్ పార్ట్ 2 ఫ్యామిలీ టైమ్. సో చూడండి, మంచిగా మా కోడలు మా వదిన కలిసి ముగ్గులు వేసేసారండి ఇక్కడ హ్యాపీ పొంగల్ అని రాసి. సో పొంగల్ అంటేనే కొంచెం ఇట్లా కలర్స్ ఉంటాయి కదా ముగ్గులు. సో అవన్నీ వేసారండి. అక్కడ చూస్తున్నారు కదా, ఆ వెహికల్ వచ్చేసి మా చిన్నన్న శనక్కాయల బిజినెస్ అనేది చేశారండి. సో అందరూ స్మాల్ బండ్లు పెట్టుకునేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మంచిగా మా పెద్దమ్మ కట్టెలు పోయి పెట్టేసి నీళ్ళు కాగబెడుతుంది. మా పెద్దనాన్న శనక్కాయల బండికి శనక్కాయలు రెడీ చేస్తున్నారా మా చిన్నన్న అండి అక్కడ కనిపించేది. సో మా కోడలు వచ్చింది లోపలికి. ఇక్కడ చూడండి, మా చిన్నన్న మీ అందరికి హాయ్ చెప్తున్నాడు మా అమ్మ అక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ముగ్గులు వేసారు. మంచిగా ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుందండి. యాక్చువల్గా ఇది కాదండి ఓన్ హౌస్, మైలవరంలో ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నూజివీడులో ఉంటున్నారు మా పెద్దమ్మ వాళ్ళు. సో నెక్స్ట్ ఇయర్ అయితే నేను మైలవరంలోకి వెళ్ళిపోతారు కదా, అక్కడ కూడా చూపిస్తాను, అక్కడ కూడా ఉంటుంది. సో ఇదైతే పందెం కూడా అండి. మా పెద్దమ్మ వాళ్ళు మా పెద్దన్న రెడీ చేస్తున్నారు పందానికి. సో ఇప్పుడైతే అక్కడ కనిపిస్తుందిగా మా అమ్మమ్మ మా బాబు లోపలికి వెళ్ళి ఉన్న సామాన్ అంతా బయటకు తీసుకొచ్చేసేసిండు. ఇక్కడ మంచిగా వేడి నీళ్ళు అవుతున్నాయి, వాళ్ళ భోగి కదా. సో ఇక్కడే అంటే నార్మల్ టైంలో కూడా మా పెద్దమ్మ కట్టెలో పోయే యూస్ చేస్తుంది, ఎందుకంటే ఫుడ్ అదంతకి హెల్త్కి మంచిది అనేసి. ఎందుకు వాటర్ కూడా ఇంతమంది ఉన్నాం కదండి, సో అందుకని వాటర్ కూడా దాని మీదనే కాస్తుంది. ఇక్కడ చూడండి మా పెద్దనాన్న తిను. సో మా పెద్దనాన్న చూడండి, హాయ్ చెప్పు పెద్దనాన్న అంటే హాయ్ అని చెప్పేస్తున్నాడు. సో తినేమో మా కోడలు మీ అందరికి హాయ్ చెప్పింది. సో మా పెద్దమ్మ వాళ్ళది 4 రూమ్స్ అండి. సో ఇది ఒక రూమ్. సో ఇక్కడ చూడండి, వాటర్ వేడివేడిగా అవుతున్నాయి. అక్కడ మా చిన్నన్న వాళ్ళ అబ్బాయి అని మా బాబు ఆడుకుంటున్నారు. సో ఇక్కడ మా పెద్దాడి కూర్చొని ఉన్నాడు, మంచిగా సెటిల్ అయిపోయిండు. సో ఇదంతా ఓపెన్ ఏరియా అండి, చాలా ఓపెన్ ఏరియా ఉంటుంది. ఫుల్ చెట్లు ఉంటాయి, ఇంటి నిండా చెట్లే ఉంటాయండి. సో అక్కడ కూర్చున్నది మా అమ్మమ్మ, అంటే మా మమ్మీ వాళ్ళ మమ్మీ. సో ఇక్కడ చూస్తున్నారు, మా పెద్దమ్మ మంచి పిండి వంటలు స్టార్ట్ చేసేసింది. పూర్ణాలు, గారెలు, పులిహోర, పరవన్నం చాలా చేస్తుందండి. ఇప్పుడైతే ఇక్కడ పూర్ణాలు వేస్తుంది. మ్యాక్సిమం వంట ఆ కట్టెల పొయ్యి మీదనే చేస్తుంది. అసలు ఆ కట్టెల పొయ్యి మీద ఉన్నది చాలా టేస్టీగా ఉంటుందండి ఏ ఫుడ్ అయినా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా వదిన తను ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తుంది. యాక్చువల్గా మేము ఇవాళ చికెన్ బిర్యానీ ప్లాన్ చేసుకున్నాం, సో దానికోసం ఆనియన్స్ కట్ చేస్తుంది. సో ఇప్పుడైతే మా పెద్దమ్మ పూజకి రెడీ చేసి పెట్టుకుందండి. అండ్ ఇవాళ పెద్దలకి కూడా పెట్టుకుంటుంది. సో వాళ్ళకి అది ఎలా డెకరేట్ చేసుకుందో చూపిస్తారు. అమ్మవార్లకి దేవుళ్ళకైతే ఇలా పూలతోటి అలంకరణ చేసుకుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడ మా పెద్దమ్మ ఈరోజు పెద్దలకి పెట్టుకుంటుందని చెప్పిన కదా, పులిహోర, గారెలు, ఇక్కడ పెద్దలకి అంటే చనిపోయిన వాళ్ళకి ఇక్కడ బట్టలు పెట్టుకొని. సో ఇప్పుడైతే మేము చికెన్ బిర్యానీ చేసుకుంటున్నామని చెప్పాం కదండి. సో నేను మా పెద్దనాన్న కలిసి మార్కెట్కి అనేది వెళ్తున్నాం. ఎందుకు అని అంటే చికెన్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్ కొన్ని మిస్ అయినాయి. సో అవి తెచ్చుకుందామని వెళ్తున్నాం. ఇదే అండి మా పెద్దనాన్న వాళ్ళు ఉండే ఏరియా రోటరీ ఆడిటోరియం రోడ్. ఈ నూజివీడులో రోటరీ ఆడిటోరియం రోడ్ అంటే ఎవరైనా చెప్తారండి, చిన్నపిల్లల దగ్గర పెద్ద పిల్లల దగ్గర. ఇక్కడ చూస్తున్నారు కదా, టిఫిన్ స్టాల్స్ మొత్తం. ఇక సంక్రాంతి అంటే అందులో పెద్ద ఫెస్టివల్ కాబట్టి కలకలాడిపోతుంది. ఈ స్కూల్ అనేది సెయింట్ థామస్ స్కూల్ అండి. ఈ స్కూల్ పేరు కూడా చాలా ఫేమస్. ఇక్కడైతే జామకాయలు ఉంటాయండి, అంటే గువ్వస్ ఉంటాయి, చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా సర్కిల్ అనేది, దాన్ని రాజు సర్కిల్ అంటారండి. ఇది కూడా ఇక్కడ ఫేమసే. రాజు సర్కిల్ అంటే ఎవరైనా చెప్తారు. చాలామంది రాజు సర్కిల్ దగ్గర ఎవరైనా బస్ కానీ అది ఆగాలంటే రాజు సర్కిల్ దగ్గర ఆగుతారు. సో ఇక్కడ చర్చ్ అండి ఇది. సో మా పెద్దనాన్న వాళ్ళు ఉన్న దగ్గర నుండి మార్కెట్ వచ్చేసి ఒక 700 మీటర్స్ ఉంటుందండి. సో మేము అందుకనే టీవీఎస్ లూనా మీద వెళ్తున్నాము. చాలా డేస్ అయిందండి టీవీఎస్ లూనా ఎక్కేది, ఎందుకంటే మా పెద్దనాన్న అదే యూస్ చేస్తారు. సో మా పెద్దన్నే వచ్చి రాయచూరులో ఉంటారండి, మా చిన్నన్నే కోదాల్లో ఉంటారు. సో మా పెద్దన్నే వచ్చి ఫార్మాస్టిక్స్ అండి, అంటే ఫార్మాలో వర్క్ చేస్తారు. సో అక్కడ మేనేజర్. సో ఇక్కడ మేము చికెన్ షాప్ వచ్చి చికెన్ తీసేసుకున్నాం. ఇక్కడ కొంచెం రైస్ బాస్మతి రైస్ తీసుకుందాం అనేసి బాస్మతి రైస్ తీసేసుకున్నామండి. సో ఇంటికి వెళ్ళిపోదాం అనేసి రిటర్న్ అవుతున్నాము. సో ఇక్కడ చూస్తున్నారుగా చెరుకు గడలు అదంతా ఫుల్గా పెట్టేశారు. చెరుకు గడలు, ఇంకా దాన్ని ఏమంటారు,
మామిడికాయలు, కొబ్బరి బొండాలు, అబ్బా అసలు అన్నీ అసలు ఫ్రెష్గా ఉన్నాయండి. సో ఇక్కడ చూస్తున్నారు కానీ ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. ఎందుకంటే కోడి పందాలకి వెళ్ళాల్సిన వాళ్ళు, ఇట్లా పొలంకి వెళ్ళాల్సిన వాళ్ళు అందరూ వచ్చి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడైతే మేము తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఇంటికి అనేది వెళ్ళిపోయినాం. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం చీవియస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సంక్రాంతి సిరీస్ అనేది వస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉండండి.